వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్. దొంగ ఓట్లు వేసిన వాళ్ళ పేర్లతో సహా ఉప ఎన్నికలపై అంబటి సంచలన వ్యాఖ్యలు. బీహార్ ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్, ఆర్జేడీ వంటి విపక్ష పార్టీలు సోమవారం ఢిల్లీలో నిరసన ర్యాలీ చేపట్టిన విషయం తెలిసిందే. మంగళవారం కూడా విపక్షాలు తన నిరసనను కొనసాగించాయి. ఆందోళనలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీతో సహా పలువురు ప్రతిపక్ష నేతలు మింతాదేవి అనే బీహార్ ఓటర్ ఫోటోతో ఉన్న టీషర్టులు ధరించి పార్లమెంటు వెలుపల నిరసనలో పాల్గొన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, ఇతర ప్రతిపక్ష ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్. అన్నమయ్య జిల్లా రాయచోటికి మాధవ్ రాక సందర్భంగా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. రాయచోటి కడప రింగ్ రోడ్ సర్కిల్లోని తాళ్లపాక అన్నమాచార్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బంగ్లా సర్కిల్ నుంచి టానా సర్కిల్ మీదుగా మాసాపేటలోని సాయి సుబ్బా కళ్యాణ మండపం వరకు ఆయన బీజేపీ శ్రేణులతో కలిసి సారథ్యం యాత్ర చేపట్టారు. రాయలసీమ ప్రాంతంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి రాయలసీమ ప్రాంతానికి నీరు అందిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. ర్యాలీ సందర్భంగా బీజేపీ శ్రేణులకు కొందరు ముస్లిం మైనారిటీలు త్రాగునీరు, మజ్జిగను పంపిణీ చేశారు. సాయి సుబ్బా కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశంలో బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ జకియా ఖాన్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ తో కలిసి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అనేక రకాల విషయాలతో నరేంద్ర మోడీ ఏ విధంగా ముందుకు నడిపిస్తున్నారో, ఏపీ ప్రాంతానికి సంబంధించిన అనేక విషయాల పట్ల తాము కూడా పూర్తి చేసేందుకు ముందుకు వెళ్తున్నామన్నారు. అనేక రకాల విషయాలు నరేంద్ర మోడీ గారు ఏ విధంగా నడిపిస్తున్నారు, మన ప్రాంతానికి సంబంధించిన అనేక విషయాల పట్ల మేము కూడా పూర్తి చేసే విధంగా ముందుకెళ్తాం. ముఖ్యంగా రాయలసీమ సంబంధించిన నీటి ప్రాజెక్టుల విషయంలో ఏవైతే పూర్తవ్వాలో వాటిని పూర్తి చేసే విధంగా, మన ప్రాంతానికి సంబంధించిన హంద్రీ నీవా తప్పనిసరిగా అది పూర్తవ్వాలి, చివరి దశలో ఉండి దాన్ని పూర్తి చేసే విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తుందని మీకు తెలియజేస్తున్నాం. అలాగే గత ప్రభుత్వం యొక్క ఏదైతే అవినీతి కారణంగా ఇష్టం వచ్చినట్టు ఇసుకని వాడు ఏ విధంగా అయితే తొవ్వి మనందరి యొక్క సుమారు 8 విలువైన కుటుంబాల యొక్క ప్రాణాన్ని తొలిచివేసిన ఏదైతే పింఛా డ్యామ్, అన్నమయ్య డ్యామ్ ఏ విధంగా కొట్టుకుపోయాయో తిరిగి ఆ యొక్క డ్యామ్ నిర్మిస్తామని చెప్పాం. తప్పనిసరిగా కూటమి నేతృత్వంలో అన్నమయ్య డ్యామ్ నిర్మాణం జరుగుతుందని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాదు మన ప్రాంతం పట్టు పరిశ్రమకి ప్రసిద్ధి. మన ప్రాంతంలో మదనపల్లి, అనేక రకాల మన చేనేత దినోత్సవం చేసుకున్నాం. నరేంద్ర మోడీ గారికి చేనేత అంటే బాగా ఇష్టం. తప్పనిసరిగా మన పట్టు పరిశ్రమ, పట్టును తయారు చేసే రైతులకి అండగా ఉండే విధంగా వ్యవస్థ నిర్మాణం చేస్తామని, వాళ్ళందరికీ మంచి గిరాకీ వచ్చే విధంగా మైసూరు, మిగతా ప్రాంతాల్లో ఏదైతే పట్టు రైతులకి, పట్టు చేనేత కార్మికులకి అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి. తప్పనిసరిగా దానికన్నా అద్భుతంగా మన ప్రాంతంలో చేసే విధంగా ప్రయత్నం చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే మన సంస్కృతి, మన ప్రాంతానికి సంబంధించిన విశేషమైన అంశాలు, అనేక రకాల దేవాలయాలు, మన వీరభద్రస్వామి దేవాలయం 1000 సంవత్సరాల పైగా ఉండే ప్రసిద్ధిగాంచిన దేవాలయం. మన దేవాలయాన్ని గౌరవిస్తారు. కర్ణాటక నుంచి వేలాది భక్తులు వస్తారు. తప్పనిసరిగా ఆంధ్ర
ప్రాంతంలో మన యొక్క దేవాలయ యొక్క వైశిష్యాన్ని తెలియజేసి పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చే విధంగా వ్యవస్థ చేయడం, మన ప్రాంతం యొక్క మన ప్రాంతం యొక్క ఏవైతే గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ తెలియజేసే విధంగా మా పర్యటన ఉందని మీకు తెలియజేస్తూ మనందరం కూడా తప్పనిసరిగా మన దేశం, మన భాష, మన సంస్కృతి, మన యొక్క సాంప్రదాయాలు, మన పండగల పట్ల మనకి అద్భుతమైన అభిమానంతో పాటు స్వాభిమానంతో వెళ్లాల్సిన అవసరం ఉంది. మొన్న నేను నరేంద్ర మోడీ గారిని కలవటం జరిగింది. నా అదృష్టం మనందరి నేత నరేంద్ర మోడీ గారిని కలిస్తే ఆయన చాలా ఆదరంగా ఆహ్వానించి అభినందించి తప్పనిసరిగా నువ్వు కష్టపడాలి, ఏ విధంగా మీ నాన్నగారు చలపతిరావు గారు కష్టపడ్డారు ఆ విధంగా దానికన్నా ఎక్కువ కష్టపడాలి, నువ్వు మొత్తం తిరగాలి. మేము నలుగురు ఉండేవాళ్ళం. 1996లో మేము నలుగురు ఎంపీలు ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళం. నేను సంఘటన మంత్రిని, అలాగే జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు. మీ 5 అనుకున్నాం, మనందరం కూడా అధ్యక్షులే. గూడూరు పట్టణంలో పోలీసులు నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారని, పట్టణంలో గంజాయి విక్రయాలు, రౌడీయిజం రెచ్చిపోతున్న అరికట్టడంలో పోలీసులు విఫలమవుతున్నారని, వారి చర్యలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తారని ఎమ్మెల్యే పాషిం సునీల్ కుమార్ హెచ్చరించారు. గూడూరు పట్టణంలో 2వ వార్డులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 2 రోజులుగా గూడూరు పట్టణంలో ఓ ప్రైవేట్ మెడికల్ షాప్లో గంజాయి విక్రయాలు జరిగాయని, మీడియాలో పత్రికల్లో వచ్చిన విషయంపై వ్యవహరించిన పోలీసుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి విక్రయాలు జరిగిన విషయంపై ప్రెస్ మీట్ పెట్టకుండా వివరాలు చెప్పకపోవడంపై డీఎస్పీ సిఐల తీరుపై డీఐజీకి ఫిర్యాదు చేస్తారని హెచ్చరించారు. అక్కడ రైడ్ చేశారు. రైడ్ చేసిన తర్వాత విచారించిన తర్వాత అక్కడ వాస్తవాలు పోలీసు వారు చెప్తున్నాను. నేను అధికార పార్టీ ఉన్న వాస్తవం చెప్తున్నా. పోలీసు వారు ప్రెస్కి చెప్పాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళ పైన ఉంది. ఏ ప్రెస్ వాళ్ళు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తకుండా తప్పుదోవ పట్టించారు. ఎందువల్ల పట్టించారు అర్థం కాని పరిస్థితి. ఎందువల్ల చేస్తున్నారు మీరు పనులు? మీరు ఎందుకంటే మీరు చేసే పనుల వల్ల గవర్నమెంట్ చెరపారు. డిఎస్పీ స్థాయి నుండి అడుగుతున్నా, డిఎస్పీ గారిని అడుగుతున్నా, ఎందుకు మీరు ప్రెస్ మీట్ పెట్టి అసలు జరిగిన వాస్తవం అసలు ఏం జరిగింది, ఆ మెడికల్ షాప్ అతనికి పట్టించిన అతనికి ఏం తగు ఉంది, ఏముందని చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అది చేయకుండా మీరు ఒక 2 రోజులు నాంచి దాన్ని పెద్ద చేసి ఈరోజు ఏదో విధంగా రకరకాల వాళ్ళు మాట్లాడేదానికి ఆస్కారం ఇచ్చారంటే నిజంగా చాలా దారుణంగా ఉంది, అన్యాయంగా ఉంది. పోలీసు వారికి నేను తెలియజేస్తున్నా, మా డిఎస్పీ గారికి, సిఐలకి ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే గూడూరులో దొంగతనాలు విపరీతంగా ఎక్కువైపోయినాయి. మీలో స్పందన లేదు. తాగేసి రౌడీ షీటర్స్ ఎక్కడైనా కూడుకొని వస్తున్నారు, మీలో చలనం లేదు. ఈరోజు గంజాయి ఖచ్చితంగా కొన్ని సెంటర్స్ మీకు తెలుసు, వాటిపై రైడ్ చేసి వాళ్ళని పట్టుకునే పరిస్థితి మీకు లేదు. ఎందువల్ల చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఇది మంచి పద్ధతి కాదు. ఇట్లా కానీ చేస్తే ఖచ్చితంగా మీ డిఐజీకి, మీ ఎస్పీ గారికి, హోమ్ మినిస్టర్ గారికి, సీఎం గారికి, లోకేష్ బాబు గారికి కంప్లైంట్ చేస్తానని చెప్పి నేను పోలీసు వాళ్ళందరినీ కూడా తెలియజేస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు. ప్రశాంతమైన గూడూరు ఎప్పుడూ లేదు. ఈ రౌడీజాలు ఇవన్నీ కూడా కొత్తగా గూడూరులో రౌడీలు వచ్చి గందరగోళంగా కొట్టుకొని తలకాయ పాల్గొట్టుకున్నారు రోజు. అదేమన్నా మాడితే ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యే రౌడీ షీటరు పుట్టినరోజుకి పోయినాడని చెప్తున్నాడు. నేను పోయింది రక్తదాన శిబిరానికి పోయినా, రౌడీ షీటర్ పుట్టినరోజుకి పోలా. నేను రక్తదాన శిబిరానికి పోతే రౌడీ షీటర్ పుట్టినరోజు పోయినా అని చెప్పి నా పేరు ప్రచారం. అట్లాగే మొన్న జరిగినటువంటి ఆ గంజాయి సంబంధించిన విషయంలో ఒక అతను పైన పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అతను కుటుంబం వైఎస్ఆర్ పార్టీ, అతను ఒక్కడే వేరే పార్టీ. అతను కుటుంబం అది కూడా తెలియదు పాపం. ఎందుకంటే ఏ కుటుంబం వాళ్ళు కూడా తెలియదు పాపం వాళ్ళకి. అంటే అది తెలుసుకొని మాట్లాడాలా. కుటుంబం అంతా ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉంది. ఆ కుటుంబం మీరు అటువంటి వ్యాపారాలు చేసేది మీరు, మీ నాయకులు, మేము కాదు. ఈరోజు వరుసగా జైలుకి పోతున్నారు మీ వాళ్ళు. ఇవి చేసే కదా. మా వాళ్ళు ఎవరు పోలేదు తెలుగుదేశం వల్ల. మాకంత అవసరం లేదు. మేము మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా నడుచుకుంటాం. ఖచ్చితంగా పేద ప్రజల ఆరోగ్యం కాపాడడంలో మేము మొదటి భాగంలో ఉన్నాం. మీ గవర్నమెంట్లో దాదాపు 60-70 వేల మంది మద్యం, మీ యొక్క నకిలీ మద్యం కల్తీ మద్యం తాగి చనిపోయిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. ఎంతమంది చనిపోయారో గూడూరు టౌన్లో కూడా ఆ మందు తాగి, జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ తాగిన మందు తాగి ఎంతమంది చనిపోయారో మీరు విచారిస్తే పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. మీరేదో పత్తిలాగా ఈరోజు అది ఇదిని మాట్లాడితే నమ్మేదానికి గూడూరు ప్రజలు అంత అమాయకులు లేరు. గూడూరు టౌన్లో ఏదో రౌడీ రాజ్యం వెళ్తుందంట. మేము చెప్తున్నాం ఈరోజు. మాకేం మొహమాటం లేదు. మాకు ఖచ్చితంగా జరిగితే జరిగిందని చెప్తాం, జరగకపోతే జరగలేదని చెప్తాం. దానివల్ల ఏం కాదు. కాబట్టి మీ మాటలు మీ కుటుంబ సభ్యులు, మీ పార్టీలో సభ్యత్వం ఉన్న వాళ్ళే ఈరోజు దాంట్లో కుటుంబ సభ్యులంతా మీ వాళ్ళే. అతను ఒక్కడే వేరే పార్టీ అంటే
మాకు దానికి సంబంధించిన కూటమిలో భాగస్వామ్యమైన పార్టీ అతను ఒక్కడే. కానీ అతను వ్యాపారం కాదు, అతను ఏదో కొన్ని తగుల వల్ల అతన్ని పట్టించేదానికి ప్రయత్నాలు జరిగాయి. ఎవరో స్వాతి మెడికల్ షాప్ వాళ్ళకి ఏదో వ్యక్తిగత డిస్ప్యూట్, అది ఆ డిస్ప్యూట్ వల్ల అతనికి ఏదో పట్టిద్దామని చెప్పి అతను ప్లాన్ చేస్తే అదేందో అతనేదో వ్యాపారం చేస్తున్నట్టు. ఓకే, ఎనీహౌ ఏదైనా కావచ్చు, తప్పే చేయడం కూడా అది మంచి పద్ధతి అయితే కానే కాదు. దానిపైన వాళ్ళ పార్టీ కూడా సీరియస్గా ఉంది. ఖచ్చితంగా వాళ్ళు కూడా చర్యలు దాంట్లో ఉపయోగించలేదు ఎవరైనా కానీ. ఊరికే సాక్షి పేపర్లో ఏంటంటే ఫోటోలు వేస్తూ ఉన్నారు. నాయన మీద చిన్నపిల్లకి మా వాళ్ళు చిన్న వాళ్ళు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు ఎప్పుడు జరిగినంత ఘోరంగా జరుగుతున్నాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. 2017లో నంద్యాల కంటే దారుణంగా ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జమ్మలమడుగు, కమలాపురం ప్రాంతాల నుంచి టీడీపీ కార్యకర్తలు క్యూలో నిలబడి ఓట్లు వేస్తున్నారని, దొంగ ఓట్లు వేసిన వాళ్ళ పేరుతో సహా మా నేతల వివరాలు తెలపాలన్నారు. పోలీసు యంత్రాంగం వైసీపీ నేతలను బూతుల దగ్గరకు రాకుండా అడ్డుకున్నారు. మా పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ఇష్టానుసారం తిప్పారని మండిపడ్డారు. ఇవాళ కాకి దుస్తులు వేసుకున్న సంగతి మర్చిపోయి టీడీపీ ఏజెంట్ల ఎన్నిక జరిపి కార్యక్రమం డీఐజీ కోయ ప్రవీణ్ చేపట్టారని ఆరోపించారు. ఇంత దారుణంగా ఆయన ప్రవర్తిస్తుంటే సమాజం చూస్తూ ఊరుకుంటుందా అని ప్రశ్నించారు. ఈ పోలింగ్ జరుగుతా ఉన్నట్టుగా ప్రారంభమైన తర్వాత చాలా క్లియర్గా అర్థమైపోయింది. పులివెందుల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పోలింగ్లో పాల్గొన్న వాళ్ళు పులివెందుల సెగ్మెంట్కు చెందిన వారు కాకపోవటం చాలా విచిత్రం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే జమ్మలమడుగు నుంచి, పక్కన ఉన్నటువంటి కమలాపురం నుంచి, ఈ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశానికి చెందినటువంటి కార్యకర్తలనండి, రౌడీలనండి వచ్చి క్యూలో నిలబడి పులివెందుల్లో ఓట్లు వేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. రామసుబ్బారెడ్డి గారు జమ్మలమడుగు మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి, ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా వివరంగా చెప్పాడు. ఫోటోలు కూడా రిలీజ్ చేశాడు. ఇదిగో ఈ ఓటు వేస్తున్నవాడు పులివెందుల్లో పలానా గ్రామంలో ఓటు వేస్తున్న వ్యక్తి ఆ ప్రాంతపు వ్యక్తి కాదు, మా జమ్మలమడుగు నుంచి వెళ్ళిన పలానా సుబ్బారావు అని చెప్పాడు. ఇంతకన్నా సాక్ష్యాధారాలు ఏం కావాలని అడుగుతా ఉన్నా. పులివెందుల్లో ఉన్నటువంటి 10,601 ఓట్లలో మరి ఎన్ని పోలైనయో సాయంత్రానికి తెలుస్తుంది, కానీ మోర్ దాన్ 50% పక్క గ్రామాల నుంచి, అంటే ఆ సెగ్మెంట్లో లేనటువంటి ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే పులివెందుల సెగ్మెంట్లో ఉన్నటువంటి వారు ఓటు హక్కుని వినియోగించుకోలేకపోయారు. ఇది జరుగుతున్నటువంటి విధానం. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే పోలీసు యంత్రాంగం. పోలీసు యంత్రాంగం ఏం చేస్తున్నారంటే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరిని కూడా బూతుల దగ్గరికి వెళ్ళకోకుండా చేసేటటువంటి కార్యక్రమం, ఇంక్లూడింగ్ జెడ్పీటీసీగా పోటీ చేస్తున్నటువంటి పులివెందుల అభ్యర్థిని కూడా తిరిగే ప్రశ్న లేదు. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే పొద్దున మా పార్లమెంటు సభ్యులు అవినాష్ గారిని అరెస్ట్ చేశారు. పొద్దున అరెస్ట్ చేసి ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు, కారు ఎక్కించుకు తీసుకెళ్లారు. తిప్పే కార్యక్రమం అంతా చేశారు. తిప్పిన తర్వాత అక్కడ ఎర్రగొండలో అక్కడ మా సుధీర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారి కంట పడింది. ఏందండి అన్యాయం, ఎక్కడికి తీసుకువెళ్తారు కారులో మీరు, ఆయనకి సర్వైకల్ స్పాండిలోసిస్ ఉంది, దానికోసం మీరు కారులో తిప్పుతా ఉంటే ఆరోగ్యం దెబ్బతినిద్దని అడ్డగిస్తే అక్కడి నుంచి ఆయన ఇంటికి తీసుకెళ్లారు. ఆయన ఇంటికాడ కూర్చోబెట్టారు. మళ్ళా తర్వాత వదిలేశారు. మళ్ళా వచ్చేసి పులివెందులో తన ఆఫీసులో కూర్చున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో. ఇందులో మన గురువు గారు వెళ్ళాడు. గురువు గారు తెలుసుగా, పత్యాపారం చేసే గురువు గారు, డిఐజీ గారు, వీళ్ళు అక్కడ కూర్చున్నాడు. ఇక్కడేమో ఘోరంగా పక్క నియోజకవర్గాల నుంచి ఓటర్లు కాని వారు వచ్చి ఓట్లు వేస్తుంటే వారి గురించి పట్టించుకోకుండా అవినాష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. సాయం దాకా కూర్చుంటా అంటే అక్కడ ఎందుకో మరి దేనికోసం కూర్చుంటాడో నాకు అర్థం కాల. 2 సెగ్మెంట్స్లోనూ ఆయన పరిధిలో ఉన్నటువంటి 2 సెగ్మెంట్స్లోనూ విచ్చలవిడిగా దొంగ ఓట్లు వేస్తున్నారు. పోలీసులందరికీ చెప్పేసినట్టున్నాడు కవాయి నుంచి కింద దాకా. ఇవాళ వరకు మీరు కాకి దుస్తులు వేసుకున్నామని మర్చిపోండి, ఇవాళ తెలుగుదేశం దుస్తులు వేసుకున్నట్టుగా గుర్తుపెట్టుకోండి.
అందువల్ల ఎవరైతే వైసీపీ ఓటర్ అనుకుంటాడో వాడు రాని మాకండి. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయీం ఆజ్మీ మంగళవారం శక్తి బృందాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ నయీం ఆజ్మీ మాట్లాడుతూ పాత డీఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఉన్న శక్తి బృందం నర్సాపురం సబ్ డివిజన్లో పనిచేస్తుందని, దీని ప్రధాన లక్ష్యం మహిళా సంబంధిత సమస్యలు పరిష్కారం చేయటం మరియు పిల్లలపై నేరాలను తనిఖీ చేయటం. ఈ బృందం బాధలో ఉన్న మహిళలతో పాటు రక్షణ మరియు తప్పిపోయిన కేసులు, వేధింపు కేసులను ప్రతిస్పందిస్తారని ఆయన అన్నారు. నిరాశ్రయులైన మహిళలు మరియు పిల్లలకు ఒక శక్తిగా మద్దతు ఇస్తూ రక్షిస్తుందని, పాఠశాలలో మరియు కళాశాలలో ర్యాగింగ్ నిరోధించడానికి, అలాగే రోడ్డు భద్రత, అతివేగం నియంత్రణ, పోలీసులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ ప్రజలందరికీ ఉపయోగపడుతుందని ఎస్పీ నయీం ఆజ్మీ అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భీమారావు, డిఎస్పీ డాక్టర్ జి శ్రీవేద, ట్రైనింగ్ డిఎస్పీ కె మానస, సర్కిల్ ఇన్స్పెక్టర్ టౌన్ యాదగిరి రూరల్, సిఐ దుర్గాప్రసాద్, ఎస్ఐ ముత్యాలరావు, మహిళా ఎస్ఐ సిహెచ్ జయలక్ష్మి, మహిళా ఎస్ఐ నాగలక్ష్మి రూరల్, ఎస్ఐ వెంకట సురేష్, అలాగే పలు ప్రాంతాల నుండి వచ్చిన ఎస్ఐలు, సిఐలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓట్లే ప్రోత్సహిస్తున్నారే, పక్క గ్రామాల నుంచి పక్క నియోజకవర్గాల నుంచి వచ్చిన వారిని రాచ మర్యాదలు చేసి తీసుకు ఉమెన్ కౌన్సిలింగ్ సెంటర్ ఇక్కడ జరిగింది. సో ఎస్డిఓ గారు, సిఐ గారు చాలా పని చేసి దిస్ ఓల్డ్ ఆఫీస్ ఇన్నోవేటెడ్. సో ఈ రోజు నుంచి చాలా రకరకాలకి టైంకి సొసైటీలో రిగార్డింగ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కానీ, హస్బెండ్ వైఫ్ ఇష్యూస్ కానీ, సో అక్కడ ఎట్లా మన తరఫున సలహా ఇస్తున్నారు. అండ్ చిన్న చిన్న ఇష్యూస్తో సింపుల్ ఇంక్వైరీతో కౌన్సిలింగ్ చేసేసి ఫ్యామిలీస్ క్యాన్ బి issues can be resolved, marriage to resolve చేస్తే ఇది మనకి ఒక మంచి we are trying to ensure that families and are staying strong with each other. దీనికోసం ఆల్రెడీ రకరకాల మన తరఫున ప్రయత్నం జరుగుతుంది. శక్తి టీమ్ ఫుల్లీగా అవేర్ ఉంటుంది. రెగ్యులర్లీ యాప్ కూడా డౌన్లోడ్ చేసినారు. అండ్ వెన్ ఎవర్ ఇట్ ఎనీ కాల్ ఇస్ కమింగ్ either to dial 112 or Shakti app, we are responding immediately. But మనకి bikes plus scooties వచ్చింది. So we are trying to improve it further and further. ఇది తప్ప ఒక ర్యాగింగ్ గురించి ఒక మేజర్ క్యాంపెయిన్ అవేర్నెస్ జరుగుతుంది. రీసెంట్ రోజుల్లో కొంచెం ఒక 2 డిస్టర్బింగ్ ఇన్సిడెంట్ జరిగినాయి. దీనివల్ల అందరూ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్కి బాధ్యత చెక్ చేయాలి. ర్యాగింగ్ ఆఫ్ ప్రాజెక్ట్ హ్యాపీనింగ్ బికాజ్ నాట్ ఓన్లీ ఆన్ స్టూడెంట్, ఈవెన్ మేనేజ్మెంట్ కూడా కేసెస్ పెట్టడం జరిగింది. బికాజ్ ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్రెషర్స్ ఆర్ చిల్డ్రన్ ఇన్సైడ్ ద క్యాంపస్ అండ్ senior students who are supposed to guide their younger ones, instead of doing that or ragging them, it's a major problem. And cheta prakaram man kuda we are going to take action on that. Next issue manaki road safety chala mukyamaina untundi. Danivala when you see CSR initiative tappa we have to make these safety drums. This will be very important to control traffic accidents. So highway we will be using it in the future. So irodu distribution jarigindi ikkada. So already చాలా రకరకాల మన తరఫున యాక్సిడెంట్స్ టు స్టాప్ దెమ్ ఆర్ టు రిడ్యూస్ వీఆర్ టేకింగ్ యాక్షన్. ఇది దిస్ విల్ ఆల్సో ఫర్దర్ ఇంక్రీజ్ అవర్ రిజాల్వ్ టు కంప్లీట్ ఆల్ దీస్ థింగ్స్. అలాంగ్ విత్ దాట్ ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టాము. ఒక మంచి డ్రైవర్స్కి మోటివేషన్. నార్మలీ వీ ఓన్లీ రిజాల్వ్ ఫైన్, ఈ ఫైన్, ఆ ఫైన్. డోనర్స్తో మాట్లాడితే ఒక ట్రాఫిక్ అవేర్నెస్ క్యాంపెయిన్ జరుగుతుంది. మంచి డ్రైవింగ్. ఈ నెల 7వ తేదీన న్యూఢిల్లీలో ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం క్రిమినల్ మోసం చేసి ఎన్నికలను దొంగలించడానికి బీజేపీతో కుమ్మక్కయిందని ఆరోపించారు. బెంగళూరు సెంట్రల్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో మహదేవపురం అసెంబ్లీ స్థానంలో భాజపా గెలుపు కోసం 1,250 నకిలీ ఓట్లు సృష్టించారని, ఒకే ఇంటి చిరునామాపై వేల సంఖ్యలో ఓట్లు నమోదయ్యాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. కర్ణాటక అసెంబ్లీ స్థానంలో ఓటర్ల జాబితాలో తీవ్ర స్థాయిలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలను తమ నాయకుడు రాహుల్ గాంధీ తెలిపారని, కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి ప్రమాణం చేసి తన ఆధారాలను సమర్పించాలంటూ డిమాండ్ చేసిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు స్పందించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ రామచంద్రాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ కోట శ్రీనివాసరావు మాట్లాడారు. బీజేపీ అధికారం చేజిక్కించుకునేందుకు ఎన్నికల్లో అవకతవకలకి పాల్పడటం అన్యాయమన్నారు.
బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రవర్తిస్తుందన్నారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ పేర్కొన్నట్లు ఎన్నికల సంఘానికి చిత్తశుద్ధి ఉంటే జరిగిన తప్పులను ఆధారాలతో ప్రజల ముందు ఉంచాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం నా పేరు కోటా శ్రీనివాసరావు. మరి ఇక్కడ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్డి ఖాన్ గారు, అలాగే జిల్లా జనరల్ సెక్రటరీ అయినటువంటి మెహతాబ్ కురేష్ గారు కూడా ఉన్నారు. మరి ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మనందరం చూస్తున్నాం. మరి ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి ఎలక్షన్ కమిషన్, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఎలక్షన్ కమిషనే ఒక పార్టీకి కానీ ఒక నాయకుడికి కానీ కొమ్ము కాస్తే రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి మరి ఇవాళ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఎన్నికల ప్రక్రియలో, మన సాధారణ ఎన్నికల ప్రక్రియలో ఈసీ చేసినటువంటి అక్రమాలను కానీ, మరి అధికార పార్టీ చేసినటువంటి అక్రమాలను కానీ, ఈసీ చేసినటువంటి తప్పుల్ని కానీ లేవనెత్తుతూ పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఆధారాలతో సహా చూపించినటువంటి ప్రశ్నలకి ఈసీ బాధ్యత వహించి దాని మీద మాకు ఈ దేశ ప్రజలందరికీ కూడా ఉన్నటువంటి అనుమానాలని క్లియర్ కట్ చేయవలసినటువంటి బాధ్యత ఈసీ మీద ఉంది. అటువంటి ఎలక్షన్ కమిషన్ మరి ఈ రోజుని పార్లమెంట్ సభ్యుల్ని రమ్మని, రాహుల్ గాంధీ గారిని రమ్మని తీరా అక్కడ అరెస్ట్ చేసి రాహుల్ గాంధీ గారిని ఇబ్బంది పెడుతున్నారు అంటే మీరు ఈ ప్రజాస్వామ్యాన్ని ఈ దేశంలో ఏ స్థాయికి తెచ్చారన్నదే మనం అర్థం చేసుకోవాలి. మనం ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చాక ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాచరికంలో ఉన్నామా? అన్ని వ్యవస్థలను కూడా మీకు అనుకూలంగా తిప్పుకోవడమే. స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి అన్ని వ్యవస్థల మీద కూడా మీ కంట్రోల్ చేసుకోవడమే. ఏ వ్యవస్థ కూడా స్వయం ప్రతిపత్తి లేదు. మీ కంట్రోల్ నడాలి, మీరు చెప్పినట్టే వినాలి. ఆఖరికి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.